హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో న్యూ ఇయర్ రోజు చేసిన కేక్ని నేను మీ అందరికీ కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. అండ్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎవరైనా చేసేటట్టుగా నేను చూపిస్తాను. అండ్ ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చేసిందనమాట. మా పెద్ద పాప చాలా రోజుల నుంచి అడుగుతుందండి హార్ట్ షేప్ కేక్ కావాలని. నేనైతే స్క్వేర్ చేస్తాను, రౌండ్ చేస్తాను, బట్ హార్ట్ షేప్ అయితే ఫస్ట్ టైం చేశాను. కానీ ఏది చేసినా సరే పర్ఫెక్ట్ కొలతలతో చేయాలి కాబట్టి చూడండి, ఇక్కడ మౌల్డ్ చూసినట్లయితే అసలు ఏ మాత్రం కూడా పాడవకుండా చాలా నీట్గా వచ్చింది. నాకైతే ఎంత ముద్దుగా అనిపించిందో. ఇది 1 kg కేక్ అండి. ఎంత బాగుందో. మా పిల్లలు దీన్ని చూడంగానే ఎగిరి గంతేసేసారనమాట. మా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి దీన్ని అయితే కట్ చేసేసాము. అండ్ దాన్ని కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి అండి. ఇప్పుడైతే మనం ఈ కేక్ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించేస్తాను. ఇక్కడ నేను ఒక పాన్ తీసుకుంటున్నానండి. పాన్లో నేను డ్రై నట్స్ అనేవి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ డ్రై నట్స్ కింద నేను క్యాషూస్ అండ్ బాదం మాత్రమే తీసుకున్నాను. మీకు ఈ డ్రై నట్స్ అనేవి అప్ టు 70 grams దాకా తీసుకోవచ్చు మనకి కేజీ బ్యాటర్కి. అండ్ 50 నుంచి 70 దాకా కూడా తీసుకోవచ్చు. మీరు తక్కువైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. అండ్ నేను రెండు కలిపి నేను 70 grams దాకా తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేవి ఏవి కూడా నేను ఫ్రై చేసుకోవట్లేదు. అంటే మీరు అంజీర్ లేకపోతే కిస్మిస్ మీకు ఏం కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ నేనైతే ఫ్రై చేసుకోను. కిస్మిస్ అనేవి నేను లాస్ట్ బ్యాటర్లో వేసేస్తాను అనమాట, మీకు చూపిస్తాను అవి. అండ్ డ్రై నట్స్ వరకు మాత్రం నేను ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే నట్స్ అనేవి ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటాయి అనమాట, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అది కూడా వితౌట్ ఆయిల్ ఆర్ గీ అనేది నేను ఫ్రై చేసుకుంటానండి. మీరు కావాలి అనుకున్నట్లయితే మీరు గీతో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ అది కూడా కౌంటబుల్ అవుతుంది. అందుకే నేను అది ఎంత వేయాలి మళ్ళీ అది కౌంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇవైతే నాకైతే ఇట్లానే నచ్చుతుంది. కేక్లో నేను ప్రతిసారి ఇట్లానే వేస్తానండి. మీరు ఎలా కావాలంటే అలా ఫాలో అవ్వచ్చు. మనం ఫ్రై చేసుకున్న ఈ డ్రై నట్స్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను. మామూలుగా అయితే బయట అయితే మిషన్ తోటి మనకి సన్నగా కట్ చేసుకుంటాం, కానీ మనకి ఇంట్లోకి మాత్రం ఇలా మనం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కోర్స్గా, అది కూడా పల్స్ మాత్రమే చేయాలి. ఎక్కువ బ్లెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పప్పులుగానే ఉంటుందండి. అది కూడా చిన్న చిన్న పీసెస్ కొంచెం పలుగ్గా ఉంటాయి అన్నమాట, అంతే. అయితే నేను మౌల్డ్ తీసుకున్నానండి, హార్ట్ షేప్. మీకు నచ్చిన షేప్ తీసుకోండి. స్క్వేర్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. మనకి ఖచ్చితంగా కూడా టిన్ సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది నాది వచ్చేసి 7x7 లాగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా నేను బయట తీసుకుంటాను. 1 kg సరిపోతుందా లేదా అనేది నేను చూసి తీసుకుంటాను. నా దగ్గర రౌండ్ది 1/2 kg ఉంది, అండ్ స్క్వేర్ది 1 kg ఉంది. అండ్ ఇది వచ్చేసి 1 kg. దీంట్లో కూడా 1 kg అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. 1 kg అనేది పట్టేస్తుంది అనమాట. ఇక్కడ నేను వచ్చేసేటప్పటికే ఆయిల్ కానీ మీ ఇష్టం అనమాట. నేను గీ రాశాను. నేను వచ్చేసి మొత్తం కూడా అప్లై చేసేసుకుంటున్నాను. గీ అంతా కూడా అప్లై చేసుకొని దాని మీద మనం ఫస్ట్ గీ అనేది అప్లై చేసుకోవాలి. దాని మీద ఏదైతే బటర్ పేపర్ ఉంటుందో అది వేయాలన్నమాట. నాకైతే మామూలుగా బటర్ పేపర్ వైట్ షీట్ దొరుకుతుంది కదా, అది అస్సలు దొరకలేదన్నమాట. అది కూడా నాకు లేకపోతే ఒక బేకరీలోంచి నేను వాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట. ఈ బటర్ పేపర్ని వాళ్ళు ఇచ్చారండి నాకు. నైట్ 4కి, తెల్లవారుజామున 4కి ఆ టైంలో చేశాను కదా, నేను 3కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట ఈ బటర్ పేపర్ని చర్చ్ నుంచి వచ్చేటప్పుడు. ఈ బటర్ పేపర్ని నేను దాని మీద వేసేసాను అనమాట. అదిగోండే అక్కడ బర్గర్ అని ఉంది చూసారా, అది కేక్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. దాని మీద మళ్ళా నేను గీ అనేది రాస్తున్నానండి. గీ అనేది మనకి రాస్తే ఏంటంటే మనకి ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మౌల్డ్కి గీ రాసుకోవాలి, ఆ తర్వాత బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా బటర్ పేపర్కి మనం గీ రాసుకోవాలి. నేను వచ్చేసి హెల్దీ వర్షన్లో చేయాలనే ఉద్దేశంతో ఈ కేక్ని, ఎందుకంటే నేనైతే షుగర్ అనేది ఇంట్లో యూజ్ చేయను మా పిల్లల కోసము. ఎందుకంటే మా పాపకి నిమ్ముందండి, సెకండ్ పాపకి అస్సలు షుగర్ అనేది పడదనమాట తనకి. ఖచ్చితంగా నేను హెల్దీ వర్షన్లో తయారు చేయాలనుకుంటే ఇలానే తయారు చేస్తాను. ఆటా తీసుకుంటాను, అండ్ బెల్లము, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కర్డ్, మిల్క్, ఎగ్స్. వితౌట్ ఎగ్స్ కూడా చేసుకోవచ్చు, విత్ ఎగ్స్. నేను
ఎప్పుడు కూడా విత్ ఎగ్సే చేస్తాను. నాకు ఎగ్తోనే టేస్ట్ బాగుంటుందండి. అండ్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్, ఇంగ్రీడియంట్ లిస్ట్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నేను బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఎందుకంటే 1 kg బ్యాటర్ కదా, అందుకే నాకు కొంచెం పెద్ద బౌల్ కావాలి. అండ్ మీరు 1/2 kg ఇదే మెజర్మెంట్స్ యూజ్ చేసుకొని 1/2 kg ఇది కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ 1/2 kgతో ట్రై చేయండి, బాగా వస్తే మీరు 1 kg చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 4 eggs తీసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఎగ్స్ అనేవి మనకి సొన అనేది కరెక్ట్గా వచ్చింది అయితేనే అవి ఫ్రెష్ ఎగ్స్ అని అర్థం అనమాట. నేను ఎగ్స్ అనేవి తీసేసుకున్నాను. 4 eggs దాకా తీసుకున్నానండి. మీరు కావాలంటే 5 కూడా తీసుకోవచ్చు, 4 or 5 మీ ఇష్టం. బ్లెండర్ తోటి మనకి మంచిగా కూడా మనకి బీట్ చేసుకోవాలండి. మీ దగ్గర బ్లెండర్ లేకపోతే మిక్సీలో వేసుకోండి. మిక్సీలో కూడా అది కూడా మనకి పల్స్ మోడ్లో మాత్రమే చేయాలన్నమాట. ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ పల్స్ మోడ్లో చేయాలి, కంటిన్యూస్గా చేయకూడదండి. కంటిన్యూస్గా కొంచెంసేపు పల్స్ చేసి కొంచెంసేపు ఆపేసేయండి, కొంచెంసేపు పల్స్ చేసి ఆపేసేయాలి, అలా చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి బ్లెండర్లో చేసినట్టు వస్తుందన్నమాట. మనకి అన్నీ కూడా మిక్సీలో వేసేయకూడదు, పొడి డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా మిక్సీలో వేసేసి చేసేద్దామంటే కుదరదనమాట. అట్లా చేయకూడదు. నేను ఎక్కడ దాకా మిక్సీలో చేయాలో చెప్తాను, అక్కడ దాకా మాత్రమే చేయండి. బ్లెండర్తో కూడా నేను చేసేంత వరకు చూపిస్తాను, ఎక్కడ దాకా చేయాలో అక్కడ దాకే చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎగ్స్ అనేది చాలా అంటే చాలా సేపు బ్లెండ్ చేసుకోవాలి. ఒక మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 10 minutes బ్లెండ్ చేసుకోవాలి. చేతులు నొప్పులు పోతాయి, కొంచెంసేపు ఆపి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని చేసుకోండి. మనకి అలా చేసుకుంటేనే మనకి ప్లఫీగా వస్తుంది అనమాట. కేక్ చాలాసేపు పడుతుంది. అండ్ కేక్స్ చేసే బ్లెండర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవైతే ఇంకా స్పీడ్గా ఉంటాయి, అవి తీసుకోండి. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇది వేరే పర్పస్ కోసం నేను తీసుకున్నాను. నేను దీన్ని బుల్లెట్ కాఫీ చేసుకోవడానికి వాటన్నిటికీ యూజ్ చేస్తాను. విఆర్కే గారి డైట్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దీన్నైతే నేను దానికోసం తీసుకున్నాను. దీంతో నేను కేక్స్ ప్రిపేర్ చేయడానికి అండ్ పప్పు మెదుపుకోవడానికి ఇంకా చాలా చేస్తాను వీటితోటి. ఎగ్స్ని బీట్ చేసుకోవడానికి అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎగ్స్ని బీట్ చేయడానికి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని 10 minutes దాకా కూడా నేను బీట్ చేస్తూనే ఉన్నాను అనమాట. బీట్ చేసిన తర్వాత మనకి కొంచెం లైట్గా కలర్ మారుతుంది, అది మీకు క్లియర్గా కనబడదు, బట్ కలర్ అయితే మారుతుందండి. ఇక్కడ నేనైతే 1 teaspoon వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశానండి. 1 kg బ్యాటర్కి మనకి సరిపోతుందనమాట. మీరు కావాలంటే మ్యాక్సిమం 2 tablespoons, అంతకన్నా ఎక్కువ వద్దు. ఎందుకంటే స్మెల్ అనేది ఎక్కువగా వస్తే అస్సలు బాగోదు, అదే స్మెల్ వస్తుంది అనమాట. అందుకే నేను 1 teaspoon సరిపోతుందని చెప్పి నేను వేసేసాను అనమాట. మీరు కావాలంటే 2 teaspoons కూడా వేసుకోవచ్చు, అదే మ్యాక్సిమం, ఇంకా ఎక్కువ వేయద్దు. అది వేసిన తర్వాత మంచిగా మనకి బీట్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇది కేవలం ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసమే నేను వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తాను. అండ్ తర్వాత ఏదైతే బెల్లం ఉందో అది కొంచెం కొంచెంగా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బెల్లాన్ని ఒకేసారి వేయొద్దండి. మీరు మిక్సీలో చేసే వాళ్ళైతే మీరు కూడా మిక్సీలో చేసేటప్పుడు కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి. అది కూడా పల్స్ మోడ్లో మాత్రమే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనకి ఆపి చేయడం వలన మనకి మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అందుకే ఇట్లా మనకి కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. అండ్ బెల్లం మొత్తం కూడా కరిగిపోద్ది అనమాట. బెల్లం పౌడరే తీసుకోవాలండి. నార్మల్గా మనం బయట గడ్డ బెల్లం తీసుకొని పొడి చేసుకొని వాడుకోవడం అది వద్దండి. అది ఒకసారి చేశాను, ఫ్లాప్ అయింది. మనకి బయట పౌడర్ దొరుకుతుంది, ఆ పౌడర్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఏం చేశానంటే ఒకసారి చెక్క బెల్లం తీసుకొచ్చి దంచేసి నేను ఇంట్లో పౌడర్ పట్టి దాన్ని యూజ్ చేశాను. అది నాకు అసలు సరిగ్గా రాలేదనమాట కేకు. మీరు అలా మిస్టేక్ చేయొద్దు, ఇది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ బెల్లంతో చాలాసార్లు ట్రై చేశాను, నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ చెక్క బెల్లంతో నేను చేసినప్పుడు పాకం బెల్లం అంటాం కదా, దాన్ని పొడి చేసుకొని చేశాను, బట్ నాకైతే సరిగ్గా రాలేదు అండి. అందుకే దాన్ని యూజ్ చేయొద్దు. ఇప్పుడు నేను బటర్ తీసుకుంటున్నానండి. బటర్ 100 grams తీసుకుంటున్నాను. అండ్ దీని ప్లేస్లో మనకి రిఫైన్డ్ ఆయిల్ అనేది తీసుకోవచ్చు. నేనైతే రిఫైన్డ్ ఆయిల్ అనేది ఇంట్లో యూజ్ చేయను కాబట్టి నేను 100 grams బటర్ అనేది 1 kgకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. మళ్ళీ దానికోసం రిఫైన్డ్ ఆయిల్ తీసుకొస్తే అవేమో 100 grams అలా ఉండవు, ప్యాకెట్స్ ఉంటాయి, కేజీ ప్యాకెట్స్,
అవి తీసుకొస్తే కతిమదంతా కూడా మిగిలిపోద్ది. అందుకే నేను తీసుకురావట్లేదండి. మా పిల్లల స్నాక్స్ కూడా నేను కోకోనట్ ఆయిల్తోనే చేస్తున్నాను కాబట్టి అందుకే నేను వచ్చేసి బటర్ తీసుకుంటాను. బటర్ తీసుకోవడం మనకి హెల్దీ వేలో మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ కావాలి అంటే ఆయిల్ కన్నా బటర్ అనేది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మొత్తం బటర్ అనేది తీసేసుకున్నాం. మీరు హెల్దీ మనకి మంచి బ్రాండ్స్ అయితే ఉన్నాయి కదా, చాలా బ్రాండ్స్, అమూల్ అని, హెరిటేజ్ అని, అవి తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇది లోకల్ షాప్లో తీసుకున్నాను, అందుకే నేను ఈ కంపెనీ తెచ్చుకున్నాను. యాక్చువల్గా నేను అసలు ఈ కంపెనీ యూజ్ చేయను ఎప్పుడు కూడా. మనకి బటర్ అనేది వేసేసిన తర్వాత మంచిగా బ్లెండ్ చేయండి. ఆ బటర్ అనేది మనకి బ్లెండర్కి స్టిక్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏమైందంటే పైకి చిందేస్తుంది అనమాట, కొంచెం సౌండ్ వస్తుంది. భయపడద్దు. మనకి ఏంటంటే మిక్సీలో వేసేసిన వల్ల అయితే నో ప్రాబ్లం. మీరు సేమ్ యాజ్ డీస్ పల్స్ మోడ్లో ఆపి బ్లెండ్ చేసుకోండి. బటర్ అనేది చాలా ఈజీగా కరిగిపోద్ది, మిక్సీలో ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంచెం గట్టిగా మూత అనేది పట్టుకోండి. పైకి వచ్చేసినా సరే మనకి గట్టిగా మూత పట్టుకోవడం వల్ల మనకి కొంచెం సేఫ్టీ అయితే ఉంటుందన్నమాట. ఇట్లా బటర్ వేసిన తర్వాత మనకి కొంచెం బ్యాటర్ అనేది థిక్ అవుతుందండి. మనకి పూర్తిగా బటర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు కూడా మనకి బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీలో చేసేవాళ్ళు మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కర్డ్ యూజ్ చేస్తున్నానండి, 100 గ్రామ్స్. ఇది వచ్చేసి నేను లూజ్ కర్డ్ తీసుకున్నానండి. అంటే గట్టి పెరుగు కాదు, కొంచెం పల్చగా ఉందన్నమాట పెరుగు. మీ భాషలో చెప్పాలంటే గడ్డ పెరుగు అంటారు కదా. నేను వచ్చేసి కుండ పెరుగు యూజ్ చేస్తాను ఎక్కువ. అది కూడా బయట నుంచే తీసుకొస్తాము, చాలా బాగుంటుంది. అయితే ఆ రోజు మాకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ పెరుగు ఇచ్చారనమాట. ఇంకా అదే యూజ్ చేశాను. ఇంకా సర్లే అని చెప్పి అదే యూజ్ చేస్తాను అనమాట. అయితే దీనివలన మనకి ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుందో నేను చెప్తాను. మనకి దీనివల్ల ఏమవుతుందంటే మిల్క్ అనేది కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది రావాలి అంటే మనకి లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్న కర్డ్ అనేది యూజ్ చేసాం కదా, దాంట్లో ఆల్రెడీ వాటర్గా ఉంటుంది కదా, అది అడ్జస్ట్ అయిపోతుంది. అందుకే మనకు కొంచెం మిల్క్ అనేది తగ్గించుకుంటే చాలు. అది కూడా నేను మిల్క్ అనేది ఇప్పుడు యాడ్ చేయను. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసిన తరువాత మాత్రమే నేను మిల్క్ అనేది యాడ్ చేస్తాను. అప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దామండి. డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు నేను విస్కర్ అనేది యూజ్ చేస్తానండి. మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా సరే దీన్ని తిప్పుకోవచ్చు డ్రై ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు. బట్ మనకి విస్కర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లో నేను ఏమేమి వేసానంటే ఆటా 200 గ్రామ్స్ వేసాను, అండ్ 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను, అండ్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసానండి. ఇంగ్రీడియంట్ లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా మనకి ఈ ఆటా అండ్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కలిపిన పిండిని కొంచెంగా యాడ్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మిక్సీలో వేయకూడదు అండ్ బ్లెండర్తో బ్లెండ్ చేయకూడదు. మిక్సీలో వేసుకునే వాళ్ళు కూడా మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మిక్సీ చేయకూడదండి. మిక్సీలో చేస్తే ఫ్లాప్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఆట మొత్తం కూడా కొంచెంగా తీసుకుంటూ ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా పిండి మొత్తం కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడ కూడా మనకి పొడిపిండి అసలు కనబడకూడదు, మంచిగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి స్ట్రక్చర్ బాగా వస్తుంది. మీరు ఫస్ట్ మొత్తం పిండిని మొత్తం కలుపుకోండి. చూడండి అక్కడ మనకి గోధుమ పిండి వేసినట్టు కనబడుతుంది కదా, అది మొత్తం కూడా మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకుంటేనే బాగుంటుంది. కావాలంటే ఇంకోళ్ళు హెల్ప్ తీసుకోండి. ఇది దీనికి పెద్ద పని ఏం కాదండి. కొంచెం గోధుమ పిండి పూర్తిగా వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక్కసారి స్వీట్నెస్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను కొంచెంగా పాలు అనేది యాడ్ చేస్తున్నానండి. పాలు వచ్చేసి నేను ఒక 200 ml దాకా తీసుకున్నాను ప్రజెంట్ అయితే. అంటే మీకు ఇంట్లో యూజ్ చేస్తారు కదండి, పావు గ్లాసు, ఆ గ్లాస్ తోటి తీసుకోండి. అండ్ కొంచెంగా మాత్రమే యాడ్ చేయాలి. అండ్ దాని బ్యాటర్ అనేది మనకి రావాలన్నమాట. అప్పుడు దాకా కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలుపుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా కలుపుకోలేదంటే మనకి బ్యాటర్ అనేది అసలు రాదు అని చక్కగా మనకి పొంగదనమాట. మనకి కేక్ అనేది మంచిగా రాదు. మనకి ఫినిషింగ్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మంచిగా కలుపుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా ఉండాలంటే బ్యాటర్ రిబ్బన్ ఫామ్లో ఉండాలన్నమాట. రిబ్బన్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ మనం బటర్ యూజ్ చేసాం కాబట్టి బాగా మనకి లైక్ వైజ్
మిర్చి బజ్జీకి మనం వేస్తాం అనమాట రిబ్బన్ ఫామ్, అంత రాదనమాట అంత కన్సిస్టెన్సీలో. మనం రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తే ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది, బట్ బటర్ యూజ్ చేస్తే మాత్రం ఆ కన్సిస్టెన్సీలో రాదు. ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఫస్టే ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. నాకు కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందనే ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ యాడ్ చేశాను, అండ్ డ్రై నట్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ అనేవి యాడ్ చేశాను. వాటన్నిటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి, అంతే అండి. ఇప్పుడైతే మనకి అవన్నీ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ ఉంది, ఎందుకంటే డ్రై నట్స్ అనేవి మనకి ఆల్రెడీ పౌడర్ ఫామ్లో కొంచెం పౌడర్గా అండ్ కొంచెం పలుకులుగా ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అయిపోయింది అనమాట. అందుకే నేను కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, అంతే అండి. మీరు ఒకవేళ డ్రై నట్స్ అనేవి మీరు పీసెస్గానే యాడ్ చేసుకున్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. ఇవ్వండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే కన్సిస్టెన్సీలో ఉండాలి, అంతకన్నా లూజ్ ఉండకూడదు అండ్ థిక్గా ఉండకూడదు. మనకి ఇట్లా చూపించినప్పుడు గరిటె నుంచి జారుడు అవ్వాలన్నమాట కొంచెం, అంతే అండి. ఇప్పుడు మనం ట్రేలో వేసేసుకుందాం, మౌల్డ్లో మనకి ఇప్పుడు మౌల్డ్లో వేసేసుకున్నాం అనమాట. మీరు ఏ షేప్ మౌల్డ్ తీసుకుంటే ఆ షేప్ అట్లా వేసేసుకోండి. నేను ఆల్రెడీ గీ అనేది అప్లై చేసుకుని పెట్టుకున్నాను కదా, దాంట్లోనే వేసాను అనమాట ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 70% మాత్రమే ఫిల్ చేయాలి. మీరు కప్ కేక్స్ చేసినా సరే, నార్మల్ మౌల్డ్ కేక్స్ చేసినా సరే, ఏ కేక్స్ చేసినా సరే 70% మాత్రమే, అంటే 3/4 మాత్రమే ఫిల్ చేయాలి. కతిమా 1/4 వదిలేయాలి, ఎందుకంటే బేక్ అయినప్పుడు మనకి పొంగిద్ది అనమాట కేక్ అనేది. అందుకే ఇక్కడ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న మౌల్డ్స్ చూపిస్తున్నాను అనమాట, కేక్ మౌల్డ్స్. ఇక్కడ స్క్వేరు అండ్ రౌండ్ షేప్డ్, ఇప్పుడు వచ్చేసి హార్ట్ షేప్ అనమాట. నేను వీడియోలో చూపించినట్టుగా ట్యాప్ చేసుకోండి ఒక 2-3 సార్లు, ఎందుకంటే దీనివల్ల మనకి ఏమైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఏమైనా ఉంటే రిలీజ్ అయిపోతాయి అనమాట, మనకి బాగా పొంగడానికి సహాయం వచ్చేసి. నేను ఆల్రెడీ 10 minutes బిఫోరే నేను ప్రీహీట్ చేసేసుకున్నానండి. ఇక్కడ ప్రీహీట్ చేసుకున్న దాన్ని మీకు చూపిస్తున్నాను. మూత పెట్టేసుకొని మీరు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న దాంట్లో కాలుతుంది, స్టాండ్ పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ప్రీహీట్ చేసేసింది, నేను మీకు చూపించలేదన్నమాట. ఖచ్చితంగా 10 minutes లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాతే మన మౌల్డ్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం బిగ్ బౌల్ అనేది తీసుకున్నామో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మౌల్డ్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. మీరు 4 sides ఉంటే 4 sides, 3 sides ఉంటే 3 sides. ఇక్కడ నాకు 3 sides ఉంటుంది కాబట్టి 3 sides కూడా టచ్ అవ్వకూడదు అనమాట, గుర్తుపెట్టుకోండి. అది టచ్ అవుతే మాత్రం మనకి మాడు స్మెల్ వచ్చేస్తుంది, అందుకే టచ్ అవ్వకూడదు. అందుకే ఇక్కడ నేను కింద పాత్ర అనేది చాలా పెద్దగా తీసుకున్నాను. నేను ప్రతి దానికి కూడా కేక్ బేక్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాను. నాకు ఇది 3000 పడిందండి, మంచి కంపెనీ అనమాట, కంపెనీ తీసుకున్నాను. అండ్ దీంట్లో నేను చాలా రకాలు చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కేక్ అనేది ఇట్లా ఫోర్క్ తోటి కొంచెం లోపల దాకా కూడా మీరు ఇట్లా కదులుకోండి. ఎందుకు అంటే మనకి ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిలీజ్ అయిపోతాయి అనమాట. రిలీజ్ అయిపోయి మనకి ఏంటంటే కేక్ అనేది మంచిగా పొంగడానికి సహాయం చేస్తుంది. ఇక్కడ మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేసేసిన తర్వాత దీని మీద బరువు పెట్టుకోవాలి. ఓవెన్లో చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా 10 minutes అనేది ప్రీహీట్ చేసుకోవాలండి. అండ్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత 180 degreesలో మనకి 40 minutes to 50 minutes మ్యాక్సిమం టైం అనమాట, అప్పుడు దాకా కూడా ఉంచుకోవాలి. అండ్ మీరు స్టవ్ మీద చేసేటట్టయితే 10 minutes అనేవి ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి 1 hour పడుతుందండి. మనకి ఓవెన్ కన్నా కొంచెం ఒక 10 minutes or 15 minutes ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా మీరు స్టవ్ మీద చేసేవాళ్ళు కానీ ఓవెన్ మీద చేసేవాళ్ళు కానీ లిడ్ అనేది 10 minutes ముందల ఆర్ 15 minutes ముందల మాత్రమే తీయాలి. అంటే ఒక గంట సేపు పడుతుందని చెప్పాను కదా, 45 minutes తరువాత మాత్రమే మీరు లిడ్ అనేది ఓపెన్ చేసి మనకి టూత్ పిక్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ మనకి చూడాలన్నమాట. దానికన్నా ముందర అసలు ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. త్వరగా మనకి బేక్ అవ్వదు తొందరగా, మనం అలా మాటకి ఓపెన్ చేస్తే. ఇక్కడ బరువు పెడుతున్నాను నేనైతే, చిన్న రోల్ ఉంటుంది కదండి అది పెట్టానండి. మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మనం పెట్టేది కూడా స్టవ్కి చక్కగా మంచిగా అడ్జస్ట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని ఇలా బరువు పెట్టేసుకొని మీరు 1 hour అలారం పెట్టేసుకొని వదిలేసేయండి. ఓకేనండి. 45 minutes తర్వాత అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ పొంగినప్పుడు నాకు కొంచెం మూతకి టచ్ అయ్యి మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం ఏమైందంటే కొంచెం వాటర్ పడిందనమాట. అట్లా పడకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నాది ఏంటంటే
1 కేజీ బ్యాటర్ కదా కొంచెం పైకి వచ్చిందనమాట. మనకి ఏదైతే కింద బౌల్ పెట్టుకున్నామో దానికన్నా కొంచెం పైకి వచ్చింది అంతే. అదొక్క ప్రాబ్లం తప్ప ఇంకే ప్రాబ్లమ్స్ లేవు. అండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ ఎంత ఈజీగా మౌల్డ్ నుంచి కూడా వచ్చేసిందో చూడండి, ఎక్కడ టచ్ కూడా అవ్వలేదు. పర్ఫెక్ట్ బేకింగ్ అనమాట. 1 అవర్ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేస్ట్ చూడండి. మా ఫ్యామిలీ అయితే న్యూ ఇయర్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా మంచి కేక్ కట్ చేశారు మా పిల్లలిద్దరు కూడా. అండ్ మా అత్తగారు, మా హస్బెండ్, నేను, మా పిల్లలు ఎంత చక్కగా కేక్ కట్ చేసామండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లలు కేక్ చూడంగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.